Hi, yes, myself Dr. Tarun, dental surgeon and oral implantologist at Eledent Hospitals. We are having branches at KPHP, Kondapur, Manikonda and Banjara Hills. ఇవాళ నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఆర్ ద డెంటల్ ఎమర్జెన్సీస్. అసలు డెంటల్ ఎమర్జెన్సీస్ అంటే ఏంటి, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి మీరు తీసుకోవాల్సిన వెంటనే యాక్షన్స్ ఏంటి, కేర్ ఏంటి అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఎప్పుడైనా టూత్ ఏదైనా లూజ్ అయినా లేదంటే సడన్ పెయిన్ వచ్చినా ఇలాంటి చాలా డెంటల్ ఎమర్జెన్సీస్ అనేవి ఉన్నాయండి. సో మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టూత్ అనేది లూజ్ అయినా లేదంటే టూత్ ఏదైనా ఊడిపోయినా బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే ట్రామా కానీ లేదంటే ఏదైనా ఇంజూరీస్ అయినప్పుడు టూత్ ఏదైనా లూజ్ అయినా సరే మనం ఇమీడియట్ గా భయపడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇమీడియట్ గా ఆ టూత్ ఏదైతే లూజ్ అయిందో లేదంటే ఊడిపోయిందో దాన్ని ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని టూత్ ని ప్రిజర్వ్ చేయాలి ఇమీడియట్ గా. లైక్ టూత్ ని ఊడిపోయిన టూత్ ని కూడా ఎలా పట్టుకుంటారు అంటే నాట్ ఆన్ ద రూట్ సర్ఫేస్. సపోజ్ ఇది ఒక టూత్ ఊడిపోయింది, సో ఇలా కింద పడినప్పుడు మనం క్రౌన్ పోర్షన్ ముట్టుకుంటాం అనమాట. టూత్ పోర్షన్ లో క్రౌన్ పోర్షన్ ముట్టుకుంటాం, కింద రూట్ ముట్టుకోకూడదు. ఎందుకంటే రూట్ చుట్టూరా మనకి పెరిడాంటల్ లిగమెంట్స్ టిష్యూస్ అన్ని ఉంటాయి. ఆ టిష్యూస్ ఏదైనా ఉన్నా సరే దాన్ని మనం రిమూవ్ చేయాలి. స్క్రబ్ చేయడం కానీ లేదంటే ఇట్లా క్లీన్ చేయడం కానీ లేదా క్లాత్ తో తుడవడం కానీ అస్సలు చేయకండి. సపోజ్ ఇట్లా పడిపోతే దాన్ని హెడ్ పోర్షన్ క్రౌన్ పోర్షన్ పట్టుకుని మనం డెంటల్ ఎమర్జెన్సీ కిట్స్ ఉంటాయండి. లైక్ ఎలా అంటే ఓన్ సలైవాలో ఉమ్ములో మన నాలుగు కింద ఉమ్ములో కానీ లేదంటే సెలైన్ లో కానీ లేదంటే మిల్క్ లో కానీ లేదంటే డెంటల్ టూత్ ప్రిజర్వేషన్ కిట్స్ ఉంటాయండి, వాటిలో కానీ ప్రిజర్వ్ చేయండి. లేదు ఇన్ కేస్ మీకు వీలైతే అదే పనులు మనం అదే సాకెట్ లో జెంటల్ గా పెట్టగలం. ఇన్ కేస్ అవ్వకపోతే ఇమీడియట్ గా ఉమ్ములో కానీ లేదంటే మిల్క్ లో కానీ సెలైన్ లో కానీ వేసి విత్ ఇన్ 30 to 60 minutes లో మీరు డెంటల్ విజిట్ చేస్తే కనుక మనము ఆ టూత్ ని మళ్ళీ రీఇన్సర్ట్ చేసి సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. అది డెఫినెట్లీ వీ కెన్ డూ దట్. మీరు నెగ్లెక్ట్ చేసి విత్ ఇన్ 2 days అట్లా అయితే కనుక మనం రీఇన్సర్ట్ చేయలేము. ఒకసారి ఆ రీఇన్సర్ట్ సక్సెస్ కూడా మనము ఎంతసేపట్లో పెడుతున్నాము, ట్రీట్మెంట్ ఎలా చేసాము, మనం ఏ పొజిషన్ లో పెట్టాము, మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ట్రీట్మెంట్ చేసి స్ప్రింట్ పెట్టిన తర్వాత మీరు తీసుకునే జాగ్రత్తలు బట్టి కూడా దాని సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఒకవేళ టూత్ ఊడికిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఇంకొకటి టూత్ ఏదైనా క్రాక్ వచ్చినా లేదంటే ఫ్రాక్చర్ అయినా సరే చాలా మంది హార్డ్ ఫుడ్స్ తినే అలవాట్స్ ఉంటాయి, లేదంటే నైట్ టైం గ్రైండ్ చేసేటప్పుడు లేదా స్ట్రెస్ లో టీత్ గట్టిగా బైట్ చేసే హ్యాబిట్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏదైనా హార్ట్ బైటింగ్ కానీ ఏదైనా టూత్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇమీడియట్ గా ఆ టూత్ ఏదైనా పీసెస్ ఊడిపోయినా సెలైన్ లో కానీ లేదంటే మిల్క్ లో కానీ సేవ్ చేయండి. అవాయిడ్ ఈటింగ్ ఆన్ దట్ సైడ్. ఇక్కడైతే ఫ్రాక్చర్ అయిందో లేదంటే బ్రేక్ అయిందో ఆ టూత్ అటు సైడ్ మీరు చూస్ చేయడం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. హార్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసేయండి, కంప్లీట్ సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి అండ్ ఇమీడియట్ గా డెంటిస్ట్ దగ్గర విజిట్ చేయండి. ఇన్ కేస్ ఆ ఫ్రాక్చర్ టూత్ కనుక మీరు నెగ్లెక్ట్ చేసి అలాగే తిన్నారు అనుకోండి, పెయిన్ లేదు కదా లేదంటే చిన్న పీసే కదా అని అనుకోవచ్చు, అది ఇట్స్ లీడ్స్ టు మేజర్. ఆ ఫ్రాక్చర్ లైన్ అనేది స్లోగా అది సివియర్ అయిపోయి మొత్తం టూత్ లాసే అయిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. చిన్న ఫ్రాక్చర్ పీస్ తో పోయేది మొత్తం టూత్ లాస్ వరకు చేసుకునే వాళ్ళు అవుతారు అనమాట. సో ఇది ఇన్ కేస్ సెకండ్ కదండి. ఇన్ కేస్ ఫ్రాక్చర్ టూత్ వచ్చినా లేదంటే టూత్ ఏదైనా బ్రేక్ అయ్యి చిప్ ఆఫ్ అయినా సరే ఇమీడియట్ గా తీసుకోవాల్సిన యాక్షన్. అండ్ ఇంకొకటి సివియర్ టూత్ పెయిన్ అండి. ఇన్ కేస్ మీకు సడన్ గా టూత్ పెయిన్ వచ్చినా లేదంటే సివియర్ స్వెల్లింగ్ వచ్చినా అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా కోల్డ్ కంప్రెస్ లేదంటే కోల్డ్ ప్యాక్ అట్లాంటివి అప్లై చేయండి. అండ్ అటు సైడ్ ఏదైనా పెయిన్ వస్తే అటు సైడ్ కంప్లీట్ గా చూసడం అవాయిడ్ చేసేసేయండి. ఓకే, ఇమీడియట్ ఓటీసీ పెయిన్ కిల్లర్ అనేది ఇమీడియట్ గా తీసుకోండి. అండ్ ఆ పెయిన్ కాజ్ అలా డిలే చేయకుండా ఇమీడియట్ గా డెంటిస్ట్ ని విజిట్ చేయండి. ఇన్ కేస్ చిన్న పెయిన్ కదా ఒక టాబ్లెట్ తో పోయింది తగ్గిందని అనుకోవచ్చు, బట్ ఆ పెయిన్ అనేది టాబ్లెట్ తగ్గచ్చు, మళ్ళీ అది సెకండరీగా రీఇన్ఫెక్ట్ అవ్వచ్చు లేదంటే మళ్ళీ సెకండరీ పెయిన్ అనేది రావచ్చు అనమాట. సో ఇమీడియట్ గా మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి పస్ లేదంటే స్వెల్లింగ్ లేదంటే ఫీవర్ వచ్చి లేదంటే ఇన్ కేస్ మొత్తం ఈ దవడ పళ్ళు కానీ ఈ పైన కానీ వేరే ఓరల్ క్యావిటీలో పస్ వచ్చినా సరే స్వెల్లింగ్ వచ్చినా సరే పుచ్చిపోయినా సరే మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలండి. ఒకవేళ పస్ ఉందనుకోండి, పస్ ని పాప్ చేయొద్దు, అలానే వదిలేసేయండి. ఇమీడియట్ గా టాబ్లెట్ తీసుకోండి లేదంటే పేషెంట్ డెంటిస్ట్ కి విజిట్ చేయాలి. ఇన్ కేస్ ఆ స్వెల్లింగ్ కానీ ఆ పస్ కానీ మీరు అలా నెగ్లెక్ట్ చేశారనుకోండి అది చాలా కాంప్లికేటెడ్, లైఫ్ థ్రెటనింగ్ కూడా అవుతాయి. రీసెంట్ గా ఒక కేసు వచ్చింది, ఒక ఆవిడ బికాస్ ఆఫ్ ఫియర్ చిన్న స్వెల్లింగ్ వచ్చినా సరే ఆ పస్ తో తనని డ్రైన్ చేసేసుకుని టాబ్లెట్స్ తీసుకుని అదొక సిస్టిక్ లీజన్ లాగా మొత్తం ఈ కింద అంతా కూడా ఈ సబ్ మ్యాండిబులర్ ఇక్కడ సలవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్ సలవరీ గ్లాండ్స్ ఈ స్పేస్ బకల్ స్పేసెస్ లోపలికి ఇన్ఫెక్షన్ మొత్తం అయిపోయి ఇటు సైడ్ మొత్తం అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది. సో దాని వల్ల ఆమెకి 3 పళ్ళు తీయాల్సి వచ్చింది. సో చిన్న పస్సే కదా ఏం కాదని అనుకోవచ్చు, బట్ అది లైఫ్ థ్రెటనింగ్ కూడా అయ్యే ఛాన్సెస్. మొత్తం మౌత్ ఓపెనింగ్ అవ్వకి ట్రాకియా మొత్తం బ్లాక్ అయిపోయింది.
సో ఇలాంటి ఛాన్సెస్ ఏదైనా నోట్లో మీరు ఏమైనా బ్లీడింగ్ వచ్చినా, లేదంటే పస్ వచ్చినా, పెయిన్ వచ్చినా, పస్ వచ్చి ఫీవర్ వచ్చినా సరే ఇమీడియట్ గా డెంటిస్ట్ ని కన్సల్టెంట్ చేయండి, నెగ్లెక్ట్ అయితే చేయండి. ఇంకొకటి క్రౌన్ ఫ్రాక్చర్ లేదంటే ఫిల్లింగ్ ఊడిపోయినా, సో కంప్లీట్ గా ఆ క్రౌన్ ఏదైతే ఊడిపోయిందో పాడేయద్దుకుండా అదే క్రౌన్ ని తీసుకురండి. లేదంటే ఫిల్లింగ్ ఏదైనా ఊడిపోతే ఆ ఫిల్లింగ్ ని తీసుకురండి. ఆ ఫిల్లింగ్ ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ పెట్రోలియం జల్లీ కానీ, లేదంటే నాన్ షుగర్ గమ్మీస్ ఉంటాయి జల్లీస్, అట్లాంటివి జస్ట్ అక్కడ రిసోర్ట్ చేయండి. ఆ గ్యాప్ లో ఏం ఫుడ్ ఇరుక్కోకుండా ఇమీడియట్ గా 1-2 days లో కంపల్సరీగా విజిట్ చేయండి డెంటిస్ట్. అండ్ లాస్ట్ వచ్చేసి బ్లీడింగ్ అండి. ఇన్ కేస్ ఎవరైనా సరే టూత్ ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నా, లేదంటే సర్జరీస్ అయినా ఇంకా బ్లీడింగ్ కంటిన్యూగా అవుతుంది అనుకుంటే కనుక మీరు ఇమీడియట్ గా ఒక కాటన్, స్టెరైల్ కాటన్ లేదా గాజ్ పీస్ ని అక్కడ ఒక తీసిన బ్లీడింగ్ వచ్చిన చోటన కంప్లీట్ గా బైట్ ప్రెజర్ పెట్టండి. బైట్ చేసి ఒక 1 hour అట్లా బైట్ చేసి ఉంచండి. లేదంటే కోల్డ్ ప్యాక్ అప్లై చేయండి, కోల్డ్ కంప్రెస్ అప్లై చేయండి. అండ్ ఇమీడియట్ గా టాబ్లెట్స్ ఉంటాయండి మనకి బ్లీడింగ్ స్టాప్ అంటే యాంటీఫైబ్రోటిక్ ఏజెంట్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ మెడిసిన్ ట్రాన్ఎగ్జామిక్ యాసిడ్ అట్లాంటివి వేసుకోవడము, సో ఆ కోల్డ్ కంప్రెస్ పెట్టడం వల్ల ఆ బ్లీడింగ్ అనేది స్టాప్ చేయొచ్చు. ఇంకా అప్పటికి మీరు బ్లీడింగ్ అవ్వకపోతే ఇమీడియట్ గా మీరు నియర్ బై డెంటిస్ట్ విజిట్ చేయండి. సో ఇలాంటి డెంటల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మీ డెంటిస్ట్ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోండి. వితౌట్ హెసిటేషన్ ఎనీ టైమ్ యూ కెన్ కాల్. ఒక చిన్న ప్రాబ్లమ్ ని అది పెద్దదయ్యేంత వరకు చాలా మంది తెచ్చుకుంటున్నారండి. చిన్న ఫిల్లింగ్ తో పోయి నెగ్లెక్ట్ చేసి అది రూట్ కెనాల్ క్రౌన్ వరకు వెళ్తున్నారు. లేదో చిన్న పస్ వచ్చిందని చెప్పేసి అది బల్ చేసి లేదా యాంటీబయాటిక్స్ వాడేసి వదిలేస్తుంది. బట్ అది సెకండరీగా ఫార్మ్ అయ్యి సిస్టిక్ లీజన్స్ లాగా, క్యాన్సరస్ లీజన్స్ లాగా అవుతున్నాయండి. లేదంటే ఏదైనా టూత్ ఫ్రాక్చర్ అయినా సరే ఇమీడియట్ గా మనకి డెంటిస్ట్ దగ్గర, నియర్ బై డెంటిస్ట్ దగ్గర విజిట్ చేయండి. సో ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు ట్రీట్మెంట్ యొక్క సివియారిటీ అనేది పెరుగుతుంది, కాస్ట్ అనేది పెరుగుతుంది, అండ్ పెయిన్ అనేది కూడా ఉంటుంది. సో ఇలాంటి డెంటల్ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటే ఇది యూస్ఫుల్ అవుతుందండి. ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.